టేబుల్ రాస్తున్నాం. అంతకంటే ముందు ఒక పని చేస్తారు. ఇది ఏంటిది కామెంట్ ఇది. ఇది ఏమవుతుంది, ఇది రికగ్నైజ్, బ్రౌజర్ అనేది దీన్ని రికగ్నైజ్ చేయదు. మనకి గుర్తుండడానికి, మన ప్రోగ్రామ్ని ఎవరైనా చూస్తారంటే వాళ్ళకి అర్థం కావడానికి. సో టేబుల్ అయింది, క్లోజ్ అయింది. టిఆర్ క్లోజ్ అయింది. టీడీ. ఈ మధ్యలో మీకు బోర్డర్ కనిపించాలంటే మినిమం ఒక లెటర్ అయినా ఉండాలి, లేదంటే ఒక స్పేస్ అయినా ఉండాలి. స్పేస్ కావాలంటే అండ్ ఎన్బిఎస్పి కోలన్ ఇస్తారు, ఓకే, సెమీకోలన్ ఇస్తారు. లేదు అంటే డైరెక్ట్గా ఒక 1 నెంబర్ పెడుతున్నాను నేను. ఇప్పుడు ఏం చేయబోతున్నాను నేను, ఒక 3. దీన్ని 3 టైమ్స్ రిపీట్ చేస్తాను. చూడండి, 3 టైమ్స్ రిపీట్ చేశాను. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. రైట్. TR నెంబర్ 1, TR నెంబర్ 2, TR నెంబర్ 3, TD క్లోజింగ్. నెంబర్స్ చేంజ్ చేస్తాను. ప్రతి ఒక్క పారామీటర్ని అప్లై చేయడానికి కావాల్సిన క్లారిటీ మీకు వస్తుంది. రైట్. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. వచ్చిందా? ఇప్పుడు ఏమైంది, అసలు సమస్య అంతా ఎక్కడుంది? మీకు ఏ పారామీటర్స్ లేవు. ఇక్కడ ఈ చివరిలో కార్నర్లో, బై డిఫాల్ట్ కార్నర్లో వచ్చేసింది. అట్రిబ్యూట్స్ ఏమున్నాయి? వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద టేబుల్? ఓపెన్ ఆఫీస్ చూస్తున్నాను నేను. చూద్దాం. టేబుల్ అట్రిబ్యూట్స్. 1 బోర్డర్ అనుకుందాం. 2 width of the table. 3 align of the table. హైట్ అనేది చాలా రేర్ కేసెస్లో ఇస్తాం. అంటే టేబుల్ హైట్ ముందుకుండానే ఫిక్స్డ్ హైట్తో ఉండే వెబ్సైట్స్కి అయితే టేబుల్ తలక హైట్ ఇస్తాం. లేదు అని అంటే లోపలుండే రోస్, అంటే లోపలుండే టీడీ తలక హైట్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా టేబుల్ ఎక్స్పాండ్ అయిపోతూ ఉంటుంది. అదే యాక్చువల్గా రెగ్యులర్ ప్రాసెస్ అది, హైట్. నెక్స్ట్ సెల్ ప్యాడింగ్ 6, సెల్ స్పేసింగ్, బేసిక్ కలర్, బ్యాక్గ్రౌండ్. ఇన్ని అట్రిబ్యూట్స్ అనేవి టేబుల్కి ఉన్నాయి, టేబుల్ టెక్కి. అదే టీడీకి వచ్చేటప్పటికి సాధ్యమైనంత వరకు మీరు టీఆర్కి మాత్రం రాయొద్దు ఏ అట్రిబ్యూట్ కూడాను. ఈ బోర్డర్, సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్ ఏవి కూడా టీడీకి రావు. బీజీ కలర్, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ అలైన్, విఎల్ఐన్ అంటే వస్తుంది. 5 విడ్త్
6 హైట్. ఇవి మీకు వస్తాయి. ఓకే, టీడీకి. ఇప్పుడు వీటి సంగతి చూద్దాం. బోర్డర్ అంటే ద కంప్లీట్ సైట్ బోర్డర్. విడ్త్, ఇట్ డిసైడ్స్ ద విడ్త్ ఆఫ్ ద టేబుల్. అలైన్, it decides the placement of the table in the browser. Height, it decides the height of the table. Cell padding అంటే ఇక్కడ మీకు ఒక డ్రాయింగ్ చూపిస్తాను చూడండి. సెల్ ప్యాడింగ్ అంటే ఇది ఒక సెల్ అనుకుంటే కంటెంట్ ఈ చివరి నుంచి రావాలా, ఇక్కడ నుంచి రావాలా, ఈ ఖాళీ ఏరియాని ప్యాడింగ్ అంటారు. ఇది అన్ని వైపులు వస్తుంది. ఒకే వైపు లేకపోతే రెండు వైపులు మీరు కంట్రోల్ చేసుకోలేరు. ఎంతైతే మీరు ఒక 10px ప్యాడింగ్ అని చెప్తే అన్ని వైపులా 10px వచ్చేస్తుంది. అది నెక్స్ట్. సెల్ స్పేసింగ్ అంటే ఇక్కడ చూసారా, ఇది బోర్డర్ అనుకుంటే ఒక టేబుల్ది, ఈ టీఆర్లో ఈ రోలో 2 సెల్స్ ఉన్నాయి. ఈ సెల్కి మధ్యలో ఈ గ్యాప్ ఉంది చూసారా, దాన్ని సెల్ స్పేసింగ్ అంటారు. ఓకే, సో దాన్ని మొత్తం రెగ్యులర్గా చూద్దాం అవుట్పుట్ బేస్ చేసుకొని. ఇక్కడ కదా రాస్తాం, టేబుల్ width equal to 900. ఇక్కడ ఎవ్రీ అట్రిబ్యూట్కి మధ్యలో స్పేస్ మెయింటైన్ చేయండి. ఓకే, బార్డర్ ఈక్వల్ టు బై డిఫాల్ట్ 1 ఉంటుంది, దాని 0 ఉంటుంది, 1 పెడుతున్నాం మనం. ఇప్పుడు చూద్దాం, అంతేనా, బార్డర్ వచ్చింది. అలైన్ ఈక్వల్ టు సెంటర్, వచ్చింది. అయిపోయిందా? ఇక్కడ చూడండి, సెల్ స్పేసింగ్ ఈక్వల్ టు బై డిఫాల్ట్ 1 ఉంటుంది, నేను 10 చేస్తాను అనుకుందాం. స్పేసింగ్ వచ్చిందా? సో నాకు ఇంత అవసరం లేదు, ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ 0. లైన్స్ వచ్చేసాయి కదా, ముందు 1 పిక్సెల్ ఉండేది, ఇప్పుడు వేసింది. అలాగే ప్యాడింగ్ మీకు కనిపించట్లేదేమో చూడండి, నేను జూమ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక పిక్సెల్ ఉంది, గ్యాప్ ఉంది, దాన్నే సెల్ ప్యాడింగ్. ఈక్వల్ టు 0. వచ్చిందా? గ్యాప్ తగ్గిపోయిందా? అది కంట్రోల్ 0 ప్రెస్ చేస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది. హైట్ మెన్షన్ చేశారనుకోండి, ఈవెన్గా డివైడ్ చేసుకుంటుంది. బట్ వెరీ రేర్ కేసెస్లో దాన్ని మీరు అలౌ చేస్తారు, వెరీ రేర్ కేసెస్. సో ఇక్కడ ఉండనివ్వండి, చూద్దాం. బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతటికీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి వచ్చేసేయాలి అని అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రాస్తారు, లేదా బీజీ కలర్ రాస్తారు. బీజీ కలర్ ఈక్వల్ టు మీకు గుర్తుంటే ఏదైనా కలర్ రాస్తారు, లేదంటే హెక్సాడెసిమల్ కలర్ మెయింటైన్ చేయడం బెస్ట్. అది మొత్తం వచ్చేస్తుంది. సో నాకు ఇప్పుడు అవసరం లేదు, అది బీజీ కలర్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు అవసరం లేదు, తీసేస్తున్నాను. అయిపోయిందా? ఇవి మనం టేబుల్ కోసం రాస్తామండి. కమింగ్ టు ద టీడీ అట్రిబ్యూట్స్, ఇక్కడ మళ్ళీ మీకు కొన్ని ఇష్యూస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూడండి, ఒక టేబుల్లో మీరు ఎక్సెల్ చూస్తున్నారు కదా, ఒక కాలం పెంచారంటే మొత్తం అందులో ఉండే ఆ కాలంలో ఉండే సెల్స్ అని పెరుగుతాయి. విడ్త్ నాకు ఇంత కావాలి, ఇది దీంట్లో రెండోది నాకు చిన్నదిగా ఉండి మూడోది పెద్దదిగా ఉండాలి. అంటే ఏం చేస్తున్నాం మనం, లైక్ చూడండి, మళ్ళీ ఇక్కడ కూడాను
ఇది నాకు ఇంత చిన్నదిగా ఉండాలి, తర్వాతవి నాకు ఇలా ఈక్వల్గా ఉండాలి. అంటే ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో, ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం కదా. దీని విడ్త్ అంటే మొదటి రోలో ఉన్న మొదటి టీడీ విడ్త్ మీరు పెంచారు అంటే ఇట్ ఇస్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ ద విడ్త్ టు ద ఎంటైర్ కాలం, అంతే కదా. ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచేసుకోండి, ఇక్కడ మీరు ఒక 200 ఇచ్చి తర్వాత 400 ఇచ్చారనుకోండి, 400 తీసుకుంటుంది. అంటే రెండో రోలోకి వెళ్ళి మొదటి టీడీకి 400 ఇచ్చారనుకోండి, ఏదైతే హైట్ ఉంటుందో, ఏ విడ్త్ అయితే ఎక్కువ ఉంటుందో ఆ విడ్త్నే కంప్లీట్ కాలంకి వేస్తుంది. అలాగే రైట్, అందుకనే ఏదైతే మ్యాక్సిమం విడ్త్ ఎక్కడైతే వెళ్ళో అది టాప్ కాలంకి ఇచ్చుకోవడం బెస్ట్ ప్రాసెస్. అలాగే ఇది కూడా దీని విడ్త్ దీనికి సప్లై చేస్తుంది, దీని విడ్త్ దీని దానికి సప్లై చేస్తుంది. అయిపోయిందా. తర్వాత హైట్ సంగతికి వద్దాం. హైట్ అనేది మొదటి టీడీ తాలూకా హైట్ ఎంటైర్ కాలంకి ఎంటైర్ రోకి సప్లై చేస్తుంది అంటే ఇక్కడ విడ్త్ సెట్ చేసేటప్పుడు మొదటి రోలో అన్ని టీడీస్కి విడ్త్ని సెట్ చేస్తారు. బట్ హైట్ సెట్ చేసేటప్పుడు ఫస్ట్ రోలో ఉండే ఫస్ట్ టీడీకి హైట్ ఇచ్చారంటే ఆ హైట్ అన్ని టీడీస్కి ఓకే ఆ రో మొత్తానికి సప్లై చేస్తుంది. తర్వాత ఇంకొక రో ఉంది, రెండో రోలోకి వచ్చి మొదటి టీడీకి మీరు హైట్ సెట్ చేస్తే ఆ రోకి అంతా వస్తుంది. మూడో రోలోకి వచ్చి మొదటి టీడీకి హైట్ సెట్ చేస్తే ఆ రో అంతటికి వస్తుంది. అంటే ఏమైంది, హైట్ సెట్ చేయడానికి ప్రతి రోని మీరు అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది, అంతే కదా. 1 2 3 4 5 6 7 8 9 అంటే రో హైట్ సెట్ చేయాలని అంటే ఒకటో రోలో ఉండి రెండో రోలో ఉండి ఒకటో టీడీ, మూడో రోలో ఉండి ఒకటో టీడీ, 1 4 7 రెస్పెక్టివ్గా సెల్స్ అనమాట. అంటే 1 2 3 4 5 6 ఇలా రాసుకుంటే టీడీలు ఇవి ఇక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ రోలో ఉండే అన్ని టీడీస్ని మీరు సెట్ చేస్తే కాలం విడ్త్ని సెట్ అయిపోతుంది. అది ఇది ఇప్పుడు మనం చూద్దాం దీన్నే. టీడీ విడ్త్ ఈక్వల్ టు టోటల్ 900 ఉంది కదా, దానిలో చేయాలి 200 200 రిమైనింగ్ ఎంత ఉంది, 500 ఉంది. అయితే ఒక పని చేద్దాం, 3 3 3 కదా, 4 4 1 అయిపోతుంది, 350 350 చేద్దాం. 350 దీనికి కూడా విడ్త్ ఈక్వల్ టు 350 అయిందా. రిమైనింగ్ అంతా 200 ఉందా, విడ్త్ ఈక్వల్ టు 200 చూద్దాం, అంతేనా. 350 350 200 అయిపోయింది. హైట్ ఇది పైకి కావాలి అంటే టోటల్గా ఉండే 600లో నాకు ఇది ఒక 100 కావాలి, రిమైనింగ్ 500 250 250గా కావాలి. అంటే చేస్తాను నేను మొదటి రోలో ఉండే ఫస్ట్ టీడీకి వచ్చి హైట్ ఈక్వల్ టు 100, రెండో రోలో ఉండే ఫస్ట్ టీడీకి వచ్చి హైట్ ఈక్వల్ టు 250, మూడోలో ఉండే ఫస్ట్ టీడీకి హైట్ ఈక్వల్ టు 250. ఇంతేనా, అయిపోయింది. ఇంకో కొన్ని ఫీచర్స్ ఉండిపోయినాయి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్కడ రాసుకోండి, బేసిక్ కలర్ హెక్సాడెసిమల్ కలర్ రాస్తారనుకోండి, హ్యాష్ పెట్టి మీరు కావాల్సిన కలర్ రాస్తారు. అయిపోయింది. ఇమేజ్ కావాలనుకుందాం,
సేమ్ సైజులో మార్చుకోండి ఆ ఇమేజ్ని. ఆ సెల్ తలక సైజ్ ఎంతైతే ఉందో అంత సైజులో మార్చుకోండి. లేదంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది, ఆ స్పెసిఫిక్ ఏరియా మాత్రమే చూపిస్తుంది అక్కడ. ఉందా? నేను డైరెక్ట్గా ఇమేజెస్ అని చెప్పి అందులో ఈ ఫైల్ వేస్తున్నాను. దీన్ని క్యారీ చేస్తాను నేను. ఎలా? ఇమేజెస్ ఆర్సీ అంటే డైరెక్ట్గా దాంట్లో ల్యాండ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్గా కావాలి అంటే ఇది కూడా నేను బ్యాక్గ్రౌండ్గా తీసుకుంటాను నేను. అంతే. ఈక్వల్ టు ఇమేజెస్ స్లాష్ జేపీజీ. స్పెసిఫిక్ అంత ఇమేజ్ అయితే కరెక్ట్గా మీకు సెట్ అవుతుంది అది. నెక్స్ట్ విఎల్ఎన్ అలైన్ గురించి చిన్న విషయం చూసుకుందాం.